ఫ్రెండ్స్, మీకు జెనీవా కన్వెన్షన్ తెలుసు కదా, లేదా మాకు జెనీలియా తప్ప ఇంకేం తెలియదు అంటారా? జెనీవా కన్వెన్షన్ అంటే అది ఒక ఆర్గనైజేషన్ లేండి. ప్రపంచంలో అన్ని దేశాలు దానికి సైన్ చేసి ఉన్నాయి. చెప్పాలంటే ఆల్మోస్ట్ దీని వల్లే చాలా దేశాల ప్రజలు ప్రశాంతంగా ఉన్నది. ఓకే, మ్యాటర్ లోకి వెళ్ళిపోతే 1859 ఏడాది బ్యాటిల్ ఆఫ్ సాల్ఫరేనా అని చెప్పి ఒక యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం అవుతున్నప్పుడు డోనాంట్ అని చెప్పి ఒక బిజినెస్ మ్యాన్ అతను ఉన్నాడు. అంటే కొంచెం దూరం నుంచి యుద్ధంలో ఏమవుతుంది అది చూస్తున్నాడు. చూస్తూ ఉన్నప్పుడు కాసేపటికి అతనికి పిచ్చి కోపం వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు యుద్ధం అవుతుంది, యుద్ధం తన్నుకుంటూ ఉన్నది. చాలా మందికి పాపం దెబ్బలు ఎక్కువ తగిలి కదిలే స్టేజ్ లో కూడా లేదు, కింద పడిపోయారు. అయితే ఇప్పుడు వీళ్ళని ఇక్కడ నుంచి ఇంకా తీసుకొని వెళ్ళిపోదాం, లేకపోతే ట్రీట్మెంట్ చేద్దాం అని చెప్పి డాక్టర్స్ వచ్చి కొంచెం హెల్ప్ చేస్తూ ఉంటే ఆ పనికి మనలో యుద్ధం చేస్తూ అక్కడ ఉన్న డాక్టర్స్ కూడా చంపేస్తున్నారు. అంబులెన్స్, నర్సులు ఏం వచ్చినా ఎవరు వచ్చినా సంబంధం లేకుండా అందరిని చంపేస్తున్నారు. అప్పుడే అనిపించింది అతనికి, మనుషుల కంటే కొంచెం రాక్షసులైన అయ్యాం, కొంచెం వాల్యూస్ తో బతుకుతాదేమో. మనం ఏదో దయ్యాలను చూసి ఇంకా భయపడతాం, ఆ దయ్యాలు ఇది చూసే దయ్యాలే భయపడిపోతాయి. అంటే అంత దారుణంగా యుద్ధం చేస్తున్నాను. నిజం చెప్పాలంటే అంత ముందు ప్రతి ఒక్కరు ఇలాగే యుద్ధాలు చేసేవాళ్ళు. ఇది చూసి అతను షాక్ లోకి వెళ్ళిపోయి ముందు ఒక పుస్తకం రాశాడు. ఏమదే ఇప్పుడు యుద్ధం అవుతూ ఉంది, యుద్ధంలో కొంతమంది కదిలే స్టేజ్ లో లేదు, దెబ్బలు తగిలి. అలాంటి వాళ్ళని యుద్ధం మధ్యలో తీసుకొని వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేయించడం, లేకపోతే హెల్ప్ చేయడం, ఇలాంటివి చెయ్యాలి. అలాంటిది హెల్ప్ చేయడానికి డాక్టర్స్ వచ్చినా మీద పడి చంపేస్తున్నారు. ఇలా జరిగిందంతా ఒక పుస్తకం రాసి డిమాండ్ కూడా పెట్టాడు. ఇలాంటి సిచ్యువేషన్ ప్రపంచంలో మళ్ళీ ఏ యుద్ధంలో అవ్వకూడదు అని చెప్తే నిజంగా ఇంకా వరల్డ్ లో ఉన్న అన్ని దేశాలు దీని గురించి ఆలోచించడం స్టార్ట్ చేశాయి. నిజంగానే మనమే రాక్షసులం, ఇన్ని రోజుల పాటు ఎవరున్న రాక్షసులు అనుకుంటున్నాం అని చెప్పి అనుకున్నది. 1864లో 12 దేశాలు కలిసి స్విట్జర్లాండ్ లోని జెనీవా అనే ఒక ప్లేస్ లో కలిసేది. అక్కడే మొట్టమొదటి జెనీవా కన్వెన్షన్ జరిగింది. ప్రపంచంలో చాలా దేశాలు సైన్ చేశారు. అంటే వాళ్ళందరూ కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలని ఫిక్స్ అయ్యారు. ఏం లేదు, సోల్జర్స్ కి దెబ్బలు తగిలితే వాళ్ళకి హెల్ప్ చేయాలి. డాక్టర్స్, నర్సులు హెల్ప్ చేసే వాళ్ళు ఎవరైనా వాళ్ళకి అసలు ఏం చేయకూడదు. ఇంకా ఏళ్ళు గడిచే కొద్దీ చాలా దేశాలు యాడ్ అవుతూ ఉన్నాయి, కొత్త రూల్స్ కూడా యాడ్ అయ్యాయి. ఇప్పుడు యుద్ధం కంప్లీట్ అయిపోయాక ప్రిజనర్స్, సైనికులు ఓడిపోయిన వాళ్ళవి దొరికారు అనుకోండి, వాళ్ళని పట్టుకొని చిత్తహింసలు పెట్టడం అవి తెగ చేసేవాళ్ళు. అట్లీస్ట్ వీళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ లాగాలి, అందుకోసం కూడా కాదు, వాళ్ళు ఓడిపోయారు కాబట్టి మా ఇష్టం మేము ఇలాగే చంపుతామని ఎలా పడితే అలా చేసేవాళ్ళు. నిజమే అనుకుంటా, మీరే ఆలోచించండి. అసలు ఆ దెయ్యాలు రాక్షసులు ఏమైనా పనికి వస్తారా మన మనుషుల ముందు? మేబీ అందుకే అనుకుంటా దెయ్యాలు కూడా సోలోగా ఎవడన్నా ఒక్కడే ఒంటరిగా గది లోపల ఉంటేనే వస్తాయి. 2-3 మించి కానీ జనాలు కనిపిస్తే ఇంకా రావు. ఈ ఎదరు మనుషుల చేతిలో పడడం కంటే డ్రైనేజ్ లో పడడం బెస్ట్ అని చెప్పి లాస్ట్ గా 1950 అప్పుడు జరిగింది. ఆల్మోస్ట్ అన్ని దేశాలు ఇన్వాల్వ్ అయ్యి దీనిలో సైన్ చేశారు. ఇప్పుడు 2 దేశాలు దగ్గరకు వచ్చేసి యుద్ధం చేసి అంత హెవీగా లేవు కదా అంటే, ఎందుకు లేవు, జరిగేవి ఎలాగో జరుగుతున్నాయి, దానికి తగ్గట్టే రూల్స్ కూడా ఉన్నాయి. మెయిన్లీ ఇప్పుడైతే సివిలియన్స్ ఉన్నారనుకోండి, యుద్ధం జరిగినా ఏం జరిగినా సివిలియన్స్ ఉండే ప్లేస్ లో అటాక్లు చేయకూడదు, వాళ్ళకి ఏమీ కాకూడదు. హాస్పిటల్స్, ట్రీట్మెంట్ ఇచ్చే ఏ ప్లేస్ జోలికి వెళ్ళకూడదు. దెబ్బ తగిలింది ఏ సైడ్ అవుట్కైనా సరే డాక్టర్స్ వస్తే వాళ్ళకి హెల్ప్ చేయాలి. సిచ్యువేషన్ ఎంత వర్స్ట్ గా పోయినా పెద్ద అణుబాంబులు ఈ టైపులు ఉన్నాయి కదా, ఇవన్నీ వేయకూడదు. బయోలాజికల్ సంబంధించినవి కానీ ఏది వాడకూడదు. వాడారంటే ఇంకా మొత్తం దేశాన్ని ఎత్తపోయి కోర్టులో నుంచోబెడతాది. దేశాల్లోనే కాదు, ప్రపంచం మొత్తం మీద కూడా కోర్టు ఉంటుంది, ఇంటర్నేషనల్ కోర్టు అని చెప్పి. దీనివల్లే కొంచెం అయినా కంట్రోల్లో ఉంటున్నారు. అలాగని 100% అందరూ ఫాలో అవుతున్నది ఏం లేదు. ఇదేనైతే జెనీవా కన్వెన్షన్. ముందే తెలుసా మీకు? ఫ్రెండ్స్, ఇప్పుడు మనం నిద్రపోతాం. ఆ నిద్రపోయే టైంలో ఏమవుతుంది? చుట్టుపక్కల ఏమవుతుందని కాదు, మన బాడీ లోపల ఏమవుతుంది? బాడీ అంతా రెస్ట్ తీసుకుంటుంది లేండి. దాంతో పాటు మెయిన్ గా అయ్యేది మన బాడీ లోపల నుంచి మొత్తం అంతా క్లీన్ చేసుకుంటూ ఉంటది. కుళ్ళు కుతంత్రాలతో నిండిపోయిన బాడీ కదా, క్లీన్ చేయాలి. డైలీ నైట్ క్లీనింగ్ ప్రోగ్రామ్ ఉంటది. ఏదో చిన్నగా పైపైన తుడిచేయడం కాదు, మన బాడీ లోపల హార్ట్, కిడ్నీలు, లివర్, ముక్కు, మూతి అంటే ప్రతి పార్ట్ బ్రష్ పెట్టి ఉద్దేసి దానిలో ఏమైనా డ్యామేజ్ ఉంటే ఆ డ్యామేజ్ ని క్యూర్ చేయడానికి కొన్నిసార్లు క్యాన్సర్ సెల్స్ ఉంటాయి కదా, వాటిని కూడా క్లీన్ చేసి బయటపడేస్తాయి. అంత అద్భుతంగా డిజైన్ చేయబడింది మన బాడీ. అయితే ఇదంతా ఎప్పుడు అవుతుంది? నిద్రలోనే అవుతుంది, మనం పడుకున్నప్పుడే అవుతుంది. నిద్ర మానేసి చదువుకుంటా, నిద్ర మానేసి పని చేసి కష్టపడతా అని అంటే సంకనాగిపోతాం. బాడీ మొత్తం చెట్టుకి వెళ్ళిపోయింది ఏదో టైంకి. అప్పుడు మీరు సంపాదించిన డబ్బులన్నీ ఎవడో ఎంజాయ్ చేస్తాడు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, మన బాడీ ప్రతి అవయవాన్ని రిపేర్ చేస్తుందని చెప్పాను కదా, అది ఎలా అవుతుందంటే కళ్ళు మూసుకొని పడుకుంటాం, పడుకోగానే నిద్ర పట్టదు. అంటే పడుకోగానే నిద్ర పట్టేసినా ఇంకా బాడీలో అన్ని బాడీ అంతా ఇంకా చీపు చేట తీసుకొచ్చి క్లీన్ చేసేద్దాం వెళ్ళిపోవు. నిద్ర చాలా స్టేజ్లో ఉంటది. ఫస్ట్ స్టేజ్ లో నెమ్మదిగా అప్పుడప్పుడే కొంచెం నిద్రలోకి వెళ్తాం. అంటే ఫస్ట్ స్టేజ్ కొంచెం బిర్యానీ వాసన వచ్చినా లెగిసిపోతాం. నెక్స్ట్ మిడిల్ స్టేజ్, ఇందులో నెమ్మదిగా ఆల్మోస్ట్ కంప్లీట్ నిద్రలోకి వెళ్తాం. వాసన వచ్చి రాకుండా ఉంటది. లాస్ట్ స్లీప్, థర్డ్ స్లీప్, ఫైనల్ డీప్ స్లీప్ అనమాట. ఈ డీప్ స్లీప్ లోకి వెళ్ళాక అప్పుడు మనకి ఏ వాసన తెలీదు. ఈ డీప్ స్లీప్ టైంలోనే మన బాడీ ఇంకా పనికి మాలినోడు ఇప్పటికైనా పడుకున్నాడు పదండి అని చెప్పి క్లీన్ చేస్తుంది అంతా. అలాగని వెంటనే అయిపోదు. పడుకోగానే డీప్ స్లీప్ లోకి వెళ్ళాం. ప్రతి స్టెప్ నేను చెప్పిన 3 స్టెప్పులు 90 మినిట్స్ అవుద్ది. ఫస్ట్ లైట్ స్లీప్ 90 మినిట్స్, నెక్స్ట్ మీడియం స్లీప్ అన్నానుగా అది 90 మినిట్స్, ఫైనల్ డీప్ స్లీప్ నెక్స్ట్ 90 మినిట్స్. ఇలా స్టేజ్ బై స్టేజ్ మన బాడీ అలారం పెట్టుకుని నిద్రపోయింది. ఇందులో దరిద్రం ఏంటంటే ఇప్పుడు సెకండ్ స్లీప్ దాకా వెళ్ళిపోయాం. 90 మినిట్స్ అయిపోయింది. డీప్ స్లీప్ లోకి అలా వెళ్తాం. అప్పుడే బిర్యానీ వచ్చిన దమ్ములు లెగిసాం అనుకోండి, మళ్ళీ పడుకున్నప్పుడు అక్కడి నుంచి ఏం స్టార్ట్ అవ్వదు, మొదటి నుంచి స్టార్ట్ చేయాలంతా. ఫస్ట్ స్టేజ్ 90 మినిట్స్ నుంచి స్టార్ట్ చేయాలి. అలా పడుకుంటాం. కాసేపు డీప్ స్లీప్ లోకి వెళ్ళటానికి టింగ్ అని మోగిద్ది మొబైల్, అంతే లెగుతాం. ఇంకా మన బాడీ అమ్మాయి చచ్చినట్టు మళ్ళీ లెగిసి చచ్చాడు, నేను చచ్చేదాకా ఇంతే చేస్తాడు. ఇంకా ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయండి అయ్యా, ఏం చేస్తాం అని చెప్పి మళ్ళీ మొదలు పెట్టి
పెట్టింది. అర్థమైందిగా? పడుకున్నప్పుడు మాటికి లెగిసాయనుకోండి ఫోన్లు అది ఇది అని చెప్పి మన బాడీ డీప్ స్లీప్ లోకి వెళ్ళదు. డీప్ స్లీప్ లోకి వెళ్ళకపోతే బాడీ రిపేర్ అవ్వదు. ఒక టైం పెట్టుకుని అప్పుడు పడుకొని ఉండాలి. అయితే మన బాడీ షెడ్ కి డైరెక్ట్ గా వెళ్ళిపోతున్నా కానీ సింటమ్స్ ఎలా ఉంటాయంటే నైట్ ఎప్పుడు అలా పడుకుంటారు కానీ స్టిల్ ఆఫ్టర్నూన్ అవ్వగానే ఆపుకోలేని పట్టదాని నిద్ర ఇలా డైలీ మీకు వస్తుందంటే జీవితంలో కోరికలు ఏమైనా ఉంటే తొందరగా తీర్చేసుకోండి. మామూలుగా కొంచెం నిద్ర వస్తుంది, మధ్యాహ్నం తిన్నా కడుపు ఫుల్ అయ్యి పడుకుందాం అని అలా ఓకే, కానీ డైలీ మధ్యాహ్నం అవగానే ఆపుకోలేని నిద్ర వస్తుందంటే బాడీ సిగ్నల్ ఇస్తుంది నైట్ టైం సరిగ్గా నిద్రపోయి సాగునికి అన్నం పెడతానని చెప్పి. ఫైనల్ గా చెప్పేది ఏంటంటే పడుకోండి స్వామి, అంతంతసేపు మేల్కొని పీకేదేం లేదు ఇక్కడ. ఫ్రెండ్స్, నేను మీకు ఇప్పుడు ఒక యాడ్ క్యాంపెయిన్ గురించి చెప్పబోతున్నాను. అంటే పెద్ద పెద్ద కంపెనీలన్నీ రకరకాల యాడ్స్ చేస్తాయిగా, అద్భుతమైన యాడ్లు చేస్తాయి కానీ గబ్బు కూడా చేస్తాయి. అద్భుతమైన మనకెందుకు, ఇప్పుడు కంపెనీ ఏమైనా పెడతామా? సో గబ్బు చూద్దాం. అది 2018 రష్యాలో ఫీఫా వరల్డ్ కప్ జరుగుతుందన్నమాట. తెలిసిందే కదా ఫుట్బాల్ కున్న ఫేమ్. ఇంకా ప్రపంచంలో ఉన్న ప్రతి బ్రాండ్ రష్యాకు వచ్చేద్దాం డిసైడ్ అయిపోయింది. సో కంపెనీస్ వచ్చేసాయి, క్యాంపెయిన్ స్టార్ట్ చేసేసాయి. కానీ బర్గర్ కింగ్ ఇప్పుడు అందరిలాగా గుంపులో గోల్లాగా పడి చేయడం వద్దు, మనం ఏదైనా డిఫరెంట్ గా చేద్దాం, ఒక్కొక్కడికి దిమ్మ తిరిగిపోవాలని చెప్పి వాళ్ళ అడ్వర్టైజింగ్ టీం వాళ్ళకి టాస్క్ ఇచ్చేది. అందులో మహానుభావులు ఎవరో గానీ ఒక అద్భుతమైన ప్లాన్ తెచ్చారు, ఎగ్జిక్యూట్ కూడా చేశారు. అదేంటంటే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కడంటే బెస్ట్ ఫుట్బాల్ జీన్స్, అది జీన్స్ బ్యాండ్ కాదు, జీన్స్ బాడీలో జీన్స్ ఉంటలా, అంటే ప్రపంచంలో ఉన్న బెస్ట్ ఫుట్బాల్ ప్లేయర్స్, చాలా లీగ్స్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు, ఫుట్బాల్ నా బ్లడ్ లోనే ఉంది అని అనే టైప్ వాళ్ళంతా ఇక్కడికి వచ్చేయండి. అంటే ఫుట్బాల్ మెయిన్ లీగ్స్ లో ఆడిన వాళ్ళంతా ఎవడున్నా అందరూ ఇక్కడికి వచ్చేయండి. ఇప్పుడు వాళ్ళు వచ్చి ఇక్కడికి ఏం బిగుతారా అంటే వాళ్ళు ఇక్కడికి వచ్చాక వాళ్ళకి ఒక టాస్క్ అనమాట. వాళ్ళలో ఎవడైనా ఫుట్బాల్ ప్లేయర్స్ ఎవరైనా రష్యన్ అమ్మాయిల్ని ప్రెగ్నెంట్ చేశారనుకో వాళ్ళకి 3 మిలియన్ రష్యన్ రూబల్స్ డబ్బులు ఇస్తామని చెప్పి క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. నిజంగానే వాళ్ళు అదే చెప్పారు, మంచి ఫుట్బాల్ ప్లేయర్స్ వచ్చేసి రష్యన్ అమ్మాయిల్ని ప్రెగ్నెంట్ చేయాలంట, అప్పుడు మీకు లక్షల డబ్బులు ఇస్తాం అని చెప్పి క్యాంపెయిన్ మొదలు పెట్టారు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే పనికిమాల చాలా మంది ఉంటారు, పనికిమాల థాట్స్ అందరికి వస్తాయి. కానీ ఇప్పుడు అంత పెద్ద కంపెనీ ఎవరికో థాట్ వచ్చింది, ఆ థాట్ విన్నాక మొత్తం అందరూ కలిసి ఓకే చెప్పేసి క్యాంపెయిన్ రిలీజ్ చేసేసి అడ్వర్టైజింగ్ కూడా చేసేసారు. ఒక ఎదవకి ఇలాంటి ఆలోచన వచ్చిందంటే ఓకే, అందరూ ఎదవలాగా ఆలోచించారు. ఇంకా దాని తర్వాత రష్యాలో ఉన్న ప్రతి ఒక్కడు ఇంకా బర్గర్ కింగ్ కూడా ఏసి పడేసేది. మామూలు బూతులు కాదు, పచ్చి బూతులే. ప్రపంచంలో ఎవడెవడో అందరిని పిలిచి రష్యా ఉమెన్స్ ని ప్రెగ్నెంట్ చేయమంటున్నాడు. ఇంకా వెంటనే బర్గర్ కింగ్ మెయిన్ అఫీషియల్స్ వచ్చేసి సభాముఖంగా రష్యాలో ఉన్న వాళ్ళందరికీ క్షమించమని అడుక్కున్నది. ఎలా వస్తాయి స్వామి ఎట్టంటే ఐడియాలు? ఫ్రెండ్స్, అంతకుముందు ఒక వీడియోలో చెప్పాను, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ, హార్వర్డ్, ప్రపంచంలోనే అతి పెద్ద గొప్ప యూనివర్సిటీస్ ఉన్నాయి కదా, అందులో చదువుకున్నాక అసలు ఎవరికి ఉద్యోగాలు రావట్లేదని చెప్పి. ఆ ప్రాబ్లం ఇప్పటికీ అలాగే ఉందిలేండి, అంత పెద్ద వాటిలో అయితే ఉద్యోగాలు లేవంట. అయితే ఇప్పుడు ఇంకో ప్రాబ్లం ఏంటంటే మన ట్రంప్ అంకుల్ ఉన్నాడు కదా, ట్రంప్ అంకుల్ హార్వర్డ్ యూనివర్సిటీ ఉంది, గవర్నమెంటే దానికి ఫండ్స్ రిలీజ్ చేస్తూ ఉంటుంది నడపడానికి. ఆ హార్వర్డ్ వాళ్ళకి వచ్చి ఇతను వచ్చాక నేను డబ్బులు ఏమన్నా, అదే డబ్బులు లేవన్నాడు. ఇంకా దీని తర్వాత నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో, చేసేది ఏమని తెలిసిందే కదా, ఫారిన్ స్టూడెంట్స్ చాలా మంది పిలిపిస్తున్నారు, బయటకు తోలేయండి అందరినీ అన్నట్టు స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే కొన్ని వేల కోట్ల రూపాయల ఫండింగ్ ఎప్పుడు వస్తూ ఉంటది, ఆ ఫండ్స్ మొత్తం ఆపేసారు. దెబ్బకి షాక్ అయిపోయారు. ఆ ఎఫెక్ట్ వల్ల ఎంత మంది స్టూడెంట్స్ వెళ్ళిపోవాల్సి వచ్చేదో. ఇంకొంతమందికి అయితే 4 నెలలు ఆగితే డిగ్రీ కూడా వచ్చేస్తుంది. ఒకరోజు ఉద్యోగం కాకపోయినా ఈ సర్టిఫికేట్ చూపించి ఏడొకటి ఉద్యోగం సంపాదించవచ్చులే అని చాలా మంది ఉన్నారు. ఆ టైంలో ఈడు బాంబు వేసి మీ అందరూ డబ్బులు అన్నాడు. అలాగని జరుగుంటే కొన్ని వేల మందికి సడన్ గా ఆగిపోయేది, వీసా కూడా ఇంకా సడన్ గా క్యాన్సిల్ అయిపోయేది. అంటే చదువుకుంటున్నారు కాబట్టి అక్కడ ఉంది, ఇంకెట్ వెళ్ళాలో కూడా తెలియదు. దాదాపు 7,000 మంది స్టూడెంట్స్ అంట. ఏదో వాళ్ళ అదృష్టం కొద్దీ ఆ టైంలో మెయిన్ కోర్టు ఫెడరల్ జడ్జి ఆవిడ అడ్డం పడి కొండ ముచ్చు మొహోడా నీ బతుకులు ఎప్పుడైనా స్కూల్ కన్నా పోయి సచ్చావా అని తిట్టి నువ్వు ఇలా చేయలేవు, నీకు అధికారం లేదని దాన్ని ఆపేసి ఇంకా ఫ్రీజ్ చేసిన మనీ మొత్తాన్ని రిలీజ్ చేయించారు. అప్పుడు ఏదో గండం గట్టెక్కిపోయింది. కానీ ఫ్యూచర్ అయితే ఇలాగే ఉండబోతుందంట. ఇది ఒక్కటే కాదు, అమెరికాలోని చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి. ట్రంప్ చెప్పాడు, మీరు సరిగ్గా చెక్ చేయట్లా, ఎవరిని పెడితే వాళ్ళని తీసుకుని వచ్చేస్తున్నారు, ఫారిన్ స్టూడెంట్స్ ఎక్కువ మంది వస్తున్నారు, మీ అందరూ అంతు చూస్తాను నేను, యూనివర్సిటీ లోపలికి వచ్చి మరి టెస్ట్ చేస్తాను నేను, మీ అందరూ డబ్బులు కట్ చేస్తా అని చెప్పి బెదిరిస్తున్నాడు. చేసేది ఎలాగో చేస్తాడులేండి. ఇంకా దీనివల్ల ఎన్నో దేశాలు ఏముంది, అసలు ముందు ఇండియానే మెయిన్ ఎఫెక్ట్ పడుతుంది. కొంతమంది వాళ్ళ జీవితంలో ఇలాంటి యూనివర్సిటీలో చదవడమే ధ్యేయంగా పెట్టుకొని ఉన్నది. ఉద్యోగం కావాలి, డబ్బులు సంపాదించాలి కాదు, హార్వర్డ్ యూనివర్సిటీలో చదవాలి, అదే వాళ్ళ ధ్యేయం. ఉండే కొద్దీ సిచ్యువేషన్ అలా అయిపోతుంది. అంటే అటు సైడ్ వెళ్ళని ప్లాన్లు ఏమైనా ఉంటే జాగ్రత్త అమ్మా అని చెప్తున్నా. ఓకే, మన దగ్గర అంతా మన ఆడియన్స్ సప్లీలు ముందు క్లియర్ చేసుకుందాం ధ్యేయంలో ఉన్నట్టున్నారు. ఒకవేళ అమెరికా అనే ధ్యేయం అయితే జాగ్రత్తగా ఉండండి. అప్పులు చేసి వెళ్ళమాకండి, అక్కడికి వెళ్ళి యూట్యూబ్ బ్లాగులు చేసి బతికేద్దామని అనుకుంటున్నారు కొంతమంది. ఫ్రెండ్స్, మీకు ఎప్పుడైనా ఇలాంటి డౌట్లు వచ్చాయా? అంటే ఇట్లాంటి ఏదో డౌట్లని నాకు వస్తున్నాయి కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నా. ప్రపంచంలో ఉన్న జనాలంతా ఒకేసారి జంప్ చేస్తే ఎలా ఉంటది? జంప్ అంటే పైకి వెళ్ళిపోవడం, పైకి వెళ్ళి కిందకి దూకితే. అంటే జనాలందరూ ఒక్క ప్లేస్ లోనే ఉండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ గా హైదరాబాద్ తీసుకోండి, ప్రపంచంలో జనాలంతా హైదరాబాద్ లో పట్టాలంటే కనీసం 2.5 హైదరాబాద్ అంత ప్లేస్ కావాలి. అంటే 2.5 హైదరాబాద్ అంత ప్లేసుల్లో ప్రపంచంలో ఎంతమంది ఉన్నా అంతమంది పట్టేస్తారు, అలా పక్క నుంచో పెడితే. సో మీకు అనిపించిందా అందరూ వీళ్ళు ఒకేసారి అలా లేచి జంప్ వేస్తే భూమి ఆర్బిట్ ఏమైనా చేంజ్ అయిపోయిద్దా? తిరుగుతూ
ఉంటది కదా, ఇంకో సైడ్ కి ఏమైనా జరిగిద్దా? లేదా ఇప్పుడు ఎలాగంతమంది నేను కష్టపడి పోగేసాను కదా, వాళ్ళ చేత ఒకేసారి చప్పట్లు కొట్టిస్తే, జస్ట్ వన్స్ అలా క్లాప్ కొట్టిస్తే ఏమవుతుంది మీకు అనిపించవచ్చు ఈడేందో ఇంత ఖాళీగా ఉన్నాడని చెప్పి. కానీ ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. నిజంగానే ఇప్పుడు ఒక్కసారి అలా చప్పట్లు కొట్టామనుకోండి, దానిలోంచి ఎంత దారుణమైన షాక్ వేవ్ ప్రొడ్యూస్ అయ్యిందంటే, అలా చేస్తే ఇప్పుడు అంతమంది అక్కడే నుంచో అన్నారు కదా, వచ్చిన వాళ్ళ సగం పైగా మంది చెవుడు అయిపోతారు. కంప్లీట్ చెవుడు మళ్ళీ రాదు. ఇంకా మిగిలిపోయిన వాళ్ళకి ఆల్మోస్ట్ సగం చెవుడు. పక్షులు అయితే దగ్గరలో ఉంటే సడన్ గా చచ్చిపోతాయి. మిగతా వాళ్ళందరికీ, జంతువులు అయితే ప్రతి ఒక్క జంతువుకి అయితే చెవుడు వచ్చేసింది, ఏది మిగలదు. ఇంకా ఆల్మోస్ట్ కొన్ని వందల కిలోమీటర్స్ దాకా దగ్గర ఉన్న బిల్డింగ్లన్నీ కూలిపోతాయి. ఆ మాత్రం అయిద్దండి. ఎంత కష్టపడి అంతమంది పోగేసి ఉంటాను నేను, బిల్డింగ్లన్నీ గొప్ప కూలిపోతాయి. ఇంకా దూరంగా ఉన్న గ్లాసులు పగిలిపోతాయి. బేసిక్ గా కొంచెం బాడీ వీక్ గా ఉన్న వాళ్ళు ఉన్నారు అనుకోండి, వాళ్ళు ఎముకలు కూడా ఇరిగిపోతాయంట. అదే జంప్ చేసామనుకోండి, ఆర్బిట్ ఏం చేంజ్ అయిపోదు, పొజిషన్ అలాగే ఉంటది. ఇంత గొప్ప వాళ్ళు కూడా ఏం కాదులేండి భూమి కంటే మనం. అయితే హెవీ ఎఫెక్ట్ అయితే పడిద్ది, భూకంపం కూడా వచ్చింది. 4 to 8 మ్యాగ్నిట్యూడ్ రేంజ్ దాకా రావచ్చు. ఈ జంప్ వల్ల ఆల్మోస్ట్ చుట్టుపక్కల కొన్ని వందల కిలోమీటర్ల దాకా రైల్వే ట్రాక్లు పగిలిపోతాయి, బ్రిడ్జెస్ అన్ని కూలిపోతాయి. ముందైతే ట్రై చేద్దాం అనుకున్నాను కానీ వద్దులేండి. అసలే మనకు వరల్డ్ టూర్ వేయాలనే ప్లాన్ ఉంది. అంటే ఊరు దాటి ఎప్పుడు బయటకు పోలేదు, కానీ ప్లాన్ ఉంది కదా, రైల్వే ట్రాక్లు పగిలిపోతాయి. అలా ఇప్పుడు మీరేమన్నా మీకేమైనా అనిపిస్తే చెప్పండి, క్రేజీగా ఇలా అవుతుంది అని. ఫ్రెండ్స్, వెనీస్ తెలుసు కదా, లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. చాలా మంది 4 రోజులు ఉండేళ్ళిపోదాం, ఊర్లో పరిస్థితులు బాగాలేవు, ఎక్కడ కూడా సముద్రం నీళ్ళు తప్ప భూమి ఎక్కువ లేదని చెప్పి వచ్చి సడన్ గా ఇక్కడే సెటిల్ అయిపోయి, దాని దెబ్బకి ఇప్పుడు ప్రపంచంలోని అతి అద్భుతమైన సిటీ వెనీస్ క్రియేట్ అయింది. అక్కడ రోడ్లనే కాన్సెప్ట్ ఉండదు, రోడ్లు బదులు అన్ని నీళ్లే, సందు గొంతులన్నీ నీళ్లే, సముద్రపు నీళ్లు అలా పోతా ఉంటాయి. దాని మీద పడవలు వేసుకుని పోవడం. అక్కడ ఉండే వాళ్ళు కంటే టూరిస్టులు ఎక్కువ ఉంటారు. అయితే ఈ సిటీ మధ్యలో నుంచి, అంటే సందు గొంతులన్నీ నీళ్లే ఉంటాయి, కానీ మధ్యలో నుంచి ఒక పెద్ద గ్రాండ్ కెనాల్, సముద్రం నీళ్ళు వెళ్ళే ఒక పెద్ద వే ఉంటుంది. చాలా పెద్దది ఉంటది, సిటీని మధ్యలో నుంచి కోసేసినట్టు ఉంటది. ఇప్పుడు ఇది ఇంత పెద్దదైనా ఇటు నుంచి అటు వెళ్ళడానికి 3 బ్రిడ్జ్లు కట్టి పెట్టుకున్నది. దీంతో జనాలు ఎక్కువ గుద్దులాట జరుగుతూ ఉంటది. అక్కడ పట్లలేండి, ఇప్పుడు కాదయింది, 3 ఉన్నాయని చెప్పి 2008 లో వెనీస్ గవర్నమెంట్ వాళ్ళు 4వ లొకేషన్ లో 4వ బ్రిడ్జ్ ఒకటి కడతాం దీని మీద నుంచి అని డిసైడ్ అయ్యారు. అయితే అది అసలే మామూలు సిటీ కాదు, ప్రపంచం అంతా వచ్చి చూసే సిటీ కదా. సో ఒక అద్భుతమైన ఆర్కిటెక్ట్ శాంటియాగో కలట్టావా అని చెప్పి ఒక అతన్ని పిలిపించారు. ఈ శాంటియాగో మామూలు యాగో కాదు, కన్స్ట్రక్షన్స్ అన్ని అమేజింగ్ గా కడతాడు. చూస్తే తెలివితేటలన్నీ ఎడబెట్టినట్టు ఉంటాయి. కాకపోతే ఏది వీళ్ళకి పనికి వచ్చేలా ఉండవు. చూడడానికి అద్భుతంగా ఉంటది, ఖర్చు బాగా ఎక్కువ అవుతుంది. ఇలాంటి వాటికి ఇతను ఫేమస్. సో వెనీస్ గవర్నమెంట్ కూడా ఒక అద్భుతమైన డిజైన్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, కళ్ళు పేలిపోవాలని చెప్పి. ఇతను మంచి ప్లాన్ తీసుకొచ్చి ఇలాంటి ఒక అమేజింగ్ బ్రిడ్జి ఇటు నుంచి చూడడానికి సూపర్ గా ఉంటది. దీని నేమ్ ఏంటంటే ది పోంతే ది లా కాన్స్టిట్యూజో. నాకు ఫ్రెంచ్ వచ్చేసింది, కాన్స్టిట్యూషన్ బ్రిడ్జ్ లేండి దాన్ని ఏమో ఇందా చెప్పింది వాళ్ళ లాంగ్వేజ్. ది పోంతే ది లా కాన్స్టిట్యూజో. చూడడానికి నిజంగా చాలా అద్భుతంగా, ట్రాన్స్పరెంట్ గా, అమేజింగ్ డిజైన్ తో ఆ వెనీషియన్స్ అందరికి అసలు చూస్తే కళ్ళు చెదిరిపోయాయి. కొంతకాలం అయ్యాక తెలిసింది వాళ్ళ కాళ్ళు కూడా అదిరిపోయాయి అని చెప్పి. అంటే చూడడానికి బాగుంది, కాకపోతే అర్థమైపోతుంది ఒక అద్భుతమైన గ్లాస్ ని యూజ్ చేసి కట్టారని. ఏమైందో ఇప్పుడు బానే ఉంది కదా, ఏడుతున్నాను చెప్పావంటే. ఈ వెనీస్ లో ప్రాబ్లం ఏంటంటే అక్కడ వర్షాలు ఎక్కువగా పడతాయి, అది కూడా ఎప్పుడు పడితే అప్పుడు పడతాయి. ఇంకో పక్క వర్షమే పడలేదు అనుకోండి, చుట్టుపక్కల అంతా సముద్రమే, నీటి తుంపల్లో మాటిమాటికి వచ్చి పడతాయి. గ్లాస్ మీద మాటిమాటికి నీళ్లు పెడితే ఎట్టుంటది చెప్పండి. అంతా టూరిస్టులే హై హీల్స్ వేసుకుని తిరుగుతారు సగం. ఇది కట్టినప్పటి నుంచి వచ్చిన వాళ్ళంతా నడుములు ఎగొట్టుకుంటూనే ఉన్నారు. సంవత్సరాలు గడిచే కొద్దీ చుట్టుపక్కల షాపులని ఎత్తేసి హాస్పిటల్ కట్టుకున్నది. అన్ని నడుములు ఎదుగుతున్నాయి ఈ బ్రిడ్జి వల్ల. ఇంకో పక్క నీళ్లు తుంపలు తుడుచుకున్నా వానాకాలం అంటే అదే చలికాలం వచ్చింది అనుకోండి, ఇంకా జనాలందరూ వచ్చి బ్రిడ్జి దగ్గరికి వచ్చి దండం పెట్టేసి ఇటు సైడ్ నుంచి ఇంకో మూలకెళ్ళి ఆ డిఫరెంట్ బ్రిడ్జ్ ఉన్నాయి అదే ఎక్కిపోతున్నారు. సగం మంది బ్రిడ్జి చూసి భయపడిపోయి సముద్రంలో దూకేసి దాటేసి వెళ్ళిపోతున్నారు. చలికాలం అక్కడ మామూలుగా ఉండదు, నీళ్లు దాని మీద పడతాయి కదా, ఆ నీళ్లు గడ్డ కట్టేస్తాయంట ఆ గ్లాస్ మీద, అంత చలి. ఇప్పుడు నన్ను ఎత్తకపోయి ఆ బ్రిడ్జి కట్టయ్యా అంటే ఇలాంటి సోది పనులు నేను చేస్తే అనుకోవచ్చు, కానీ ఇతను వరల్డ్ లోనే ఫేమస్ ఇలాంటివి కట్టడంలో. ఇతనికి ఇలాంటి జరిగిద్దని తెలియకుండా పోయిందా? ఇంకేముంది, ఉండే కొద్ది అద్భుతమైన ఆస్థెటిక్ గ్లాస్ డిజైన్ ని పీకేసి ఇటుకు బ్యాడ్లు తీసుకొచ్చి అక్కడ గట్టే పడేసేది, సిమెంట్ వేసేసి గ్లాసులన్నీ ఓడ పీకేసారు. అంటే సైడ్ లో చుట్టుపక్కల గ్లాస్ ఆస్థెటిక్ డిజైన్ అలాగే ఉంచారు, మధ్యలో ఉన్న గ్లాస్ తీసేసి ఇటుకు గడ్డలు పెట్టి సిమెంట్ వేసేది. అయితే ఫ్రెండ్స్, మళ్ళీ మనం మన హిట్లర్ అంకుల్ దగ్గరికి వెళ్ళిపోతాం. ఈడు పుట్టించిన కథలు, కథనాలు, పరిస్థితులు ఈ భూమి మీద ఏ మనిషి పుట్టించున్నాడు. ఇప్పుడు బ్రిటిష్ యాదవులు ఉన్నారు, వాళ్ళని కూడా హిట్లర్ గారు తొక్కి నాగతీస్తానని చెప్పి ఎప్పుడో వార్నింగ్ ఇచ్చాడు. బ్రిటిష్ వాళ్ళు ప్రైమ్ ఫామ్ లో ఉన్నప్పుడు మనకి చచ్చిపోయే వాళ్ళు, ఎక్కడ హిట్లర్ గారు వచ్చేస్తాడా మమ్మల్ని లేపేస్తాడని చెప్పి వాడు నాపడానికి నానా ప్లాన్లు వేసేది. ఇప్పటికే చాలా చెప్పాం. అందులో ఒకటి ఏంటంటే ప్రపంచ యుద్ధం జరుగుతూ ఉంది. అప్పుడే జర్మనీ వాళ్ళతో ఒక యుద్ధం జరిగింది. అంటే జర్మనీ వాళ్ళ కొంతమంది, చాలా ఎక్కువ మంది సైన్యం ఇంగ్లాండ్ లోపలికి వచ్చేసేది. అయితే జర్మనీ వాళ్ళు వచ్చిన సైన్యం ఓడిపోయింది. ఇప్పుడు యుద్ధం ఓడిపోయిన తర్వాత జర్మనీ వాళ్ళ సగం మంది చచ్చిపోయారు, మిగతా వాళ్ళు బతికే ఉన్నారు. ఇప్పుడు చనిపోయిన తర్వాత ఇంకా మిగిలిన వాళ్ళని చంపకూడదు, యుద్ధంలో ఓడిపోయాక. వాళ్ళు ఇక్కడ ఉండాలంటే ఉండొచ్చు, లేకపోతే వెళ్ళిపోవచ్చు. కానీ బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు, మీరు హ్యాపీగా మిగిలిన వాళ్ళందరూ మీ దేశానికి వెళ్ళిపోండి, కానీ మీరంతా మాతో పాటు ఉండాలంటే ఉండిపోవచ్చు, మీకు మంచి ఫెసిలిటీస్ ఇస్తాం, ఫుడ్ ఇస్తాం, మంది ఇస్తాం. హిట్లర్ గడి దగ్గరిపోతే ఏమొచ్చింది, మట్టి. మళ్ళీ వాడు మిమ్మల్ని తుక్కుగా కొట్టడానికి ఎక్కడ దగ్గర పంపిస్తాడు, హ్యాపీగా ఉండండి అని చెప్పి అన్నారు. బ్రిటిష్ వాళ్ళు కంపు కాలే, కానీ హిట్లర్ గడితో పోల్చినంత కంపు లేకపోవడం వల్ల వీళ్ళు ఉండిపోతా అన్నారు.
సో ఇప్పుడు ఓకే చెప్పేశారు, వాళ్ళందరికీ రకరకాల పోస్టులు ఉద్యోగాలు ఇచ్చారు జర్మనీ వాళ్ళకి ఇంగ్లాండ్ లో. అయితే ఈ 25,000లో కొంతమంది హై ర్యాంకింగ్ వాళ్ళు ఉంటారు, జర్మనీ హై ర్యాంకింగ్ మిలిటరీ. ఈ హై ర్యాంకింగ్ ఆఫీసర్స్ తో మీరంతా పెద్ద పెద్ద పొజిషన్ లో ఉన్న వాళ్ళు ఇట్లాంటి చిన్న చిన్న పనులు చేయకూడదు, మీకు మంచి మ్యాన్షన్ ఇస్తామని చెప్పి ఇంగ్లాండ్ లోనే ట్రెంట్ పార్క్ లో ఓ కోట ఉంది, ఇక్కడ తీసుకుని పోయి ఇక్కడే ఉండండి, ఈ చుట్టుపక్కల ప్లేస్ ఉందిగా, ప్లేస్ అంతా మీదే, మీరు కాపాడుకుంటూ ఎవడు యుద్ధం చేయకుండా జాగ్రత్త చూసుకోవాలి అని చెప్పి జర్మనీలో ఉన్న మెయిన్ ర్యాంకింగ్ అఫీషియల్స్ అందరికి ఇంగ్లాండ్ యొక్క మెయిన్ ర్యాంకింగ్ పొజిషన్లు ఇచ్చి అక్కడ పెట్టారు. ఫుడ్ చాలా ఫుడ్ పెట్టలేదు కానీ మందు మాత్రం బేభత్సంగా పెట్టారు. రోజంతా తాగుతున్నా మళ్ళీ సాయంత్రానికి కొత్త డోములు వచ్చేసేవి. అయితే వీళ్ళందరినీ ఇక్కడ పెట్టేసి కంప్లీట్ గా వదిలేశారు. ఇంకా అక్కడ ఒక్క బ్రిటిష్ వాళ్ళ సైన్యం కూడా లేదు, అంతా హ్యాపీగా ఉండడం వదిలేశారు. ఇంకా చూసుకోండి ఆ మెయిన్ ర్యాంకింగ్ ఆఫీసర్స్ అంతా మాట్లాడడం మొదలు పెట్టారు. ఫుడ్ కంటే మందు ఎక్కువ ఉంది కదా, ఈ జర్మనీ ఆఫీసర్స్ అంతా పేకమయ్యా తాగడం, జర్మనీ యొక్క సీక్రెట్స్ అన్ని డిస్కస్ చేసుకోవడం, వాళ్ళ మెయిన్ యుద్ధ విమానాలని ఏడబెడతారు, మెయిన్ బేస్లని ఎక్కడెక్కడ ఉన్నాయి ఇలాంటివి డిస్కస్ చేసుకుంటానే ఉన్నారు తాగి. ఇప్పుడు జనాలు అయినా లేదు కదా బ్రిటిష్ వాళ్ళు అంటే, అక్కడ సీక్రెట్ కెమెరాలు లైట్లలో గోడల్లో ఎక్కడ పెడితే అక్కడ ఫుల్ గా ఉన్నాయి. ఇంకెళ్ళకి యాడేల కింద కట్ చేస్తే జర్మనీలో ఉండే మెయిన్ ప్లేసులు బేసులు ఆయుధాలు ఎక్కడ పెడతారు అన్ని తెలిసిపోయే వాళ్ళకి. ఒక్కొక్క విషయం వాళ్ళు వాగుతా ఉంటే వాళ్ళు నోట్ చేసుకుంటా పోయేది. ఆ టైంలో బ్రిటిష్ వాళ్ళు ఎన్నిసార్లు జర్మనీ లోపలికి వెళ్ళి వాళ్ళ మెయిన్ బేసుల మీద బాంబులు వేసి వచ్చేది తెలుసా. ఇట్లాంటి వాళ్ళ వల్ల నెమ్మదిగా అట్లా ఓడిపోయాడు. మీరే ఉంటుంది దీని గురించి కామెంట్స్ చెప్పండి. ఇది వచ్చుంటే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ ఇంకా ఉంటే మా ఛానల్ చెక్ చేసి చూడండి, అలాగే సబ్స్క్రైబ్ చేసేయండి.